హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ టాపిక్ విచ్ క్రాఫ్ట్ ఇంకా ప్రేతాత్మలపైన నమ్మకం ఉన్న వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే టాపిక్ మొదలుపెట్టే ముందు ఇది చూసే ప్రేక్షకులకు చిన్న హెచ్చరిక. ఈ టాపిక్ని నేను ఇంటర్నెట్ మరియు న్యూస్ ఆర్టికల్స్ ద్వారా సేకరించాను. ప్రజల్లో ఎలాంటి మూఢనమ్మకాలను పెంచడం మా లక్ష్యం కాదు. ఈ వీడియోలో వివరించే కొన్ని విషయాలు మీరు ట్రై చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. టాపిక్లోకి వెళ్లే ముందు మళ్ళీ ఒక్కసారి హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే ఈ రోజు మన టాపిక్ బ్లడీ మేరీ, దానికి సంబంధించిన బ్లడీ మేరీ ఆటలకు బలైన కొంతమంది దురదృష్టవంతుల గురించి. అయితే రండి మిత్రులారా, బ్లడీ మేరీ టాపిక్ ఇంత మిస్టీరియస్ కావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. బ్లడీ మేరీ యొక్క చరిత్ర ప్రపంచంలో రకరకాల చోట్ల రకరకాలుగా చెప్పబడుతుంది. అయితే వాటిలో అన్నిటికంటే నమ్మకమైంది మరియు ఎక్కువగా ఆమోదించబడింది మాత్రం మీకు చెబుతాను. 1600వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు మేరీ వర్త్. మేరీ వర్త్ చాలా అందహీనంగా ఉండేది. ఆమె 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 70 సంవత్సరాల వయసు గల ముసలామెలాగా కనిపించేది. కాబ్రా శరీరం, ముఖమంతా ముడతలు, ఊడిపోయిన జుట్టుతో భయంకరంగా కనిపించే ఆమె చూపులు చూసి ఎవరైనా భయభ్రాంతులు కావాల్సిందే. ఈ కారణాల వల్లే ఆ ఊరిలో ఎవరూ మేరీతో మాట్లాడేవారు కాదు. అందరూ మేరీ రూపం చూసి చాలా భయపడిపోతూ ఉండేవారు. ఈ విషయం గురించి మేరీ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఆమె ఊరికి దూరంగా కట్టెలతో కట్టిన ఒక చిన్న పాకలో ఉండేది. తను చాలా భయంకరంగా అందహీనంగా ఉంటుందన్న విషయం ఆమెకు తెలుసు. ఈ కారణంగానే మేరీకి అద్దాలంటే ద్వేషం. ఆ ఊరిలో ఉన్న జనానికి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే మేరీ ఒక మాంత్రికురాలని. ఎందుకంటే ఆమె ఇంటి దగ్గరలో జంతు అస్థిపంజరాలు తరచూ కనపడుతూ ఉండేవి. ఈ విషయాలు ఊళ్ళో సంపాదిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊరిలో హఠాత్తుగా కొన్ని విచిత్ర సంఘటనలు జరగడం మొదలైంది. ఈ సంఘటనల వల్ల ఊళ్ళో అందరూ ఎంతో కలవరపడ్డారు. ఆ ఊరిలో చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా మాయమయ్యారు. పిల్లలు మిస్ అవడం అనేది ఊళ్ళో వారికి ఒక మిస్టరీగా మారింది. మిస్ అయిన పిల్లలందరూ 10 నుండి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలే. ఒక పక్క ఊరిలో చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటే ఇంకొక పక్క మేరీ వర్త్ రోజు రోజుకి అందంగా మారుతుంది. ఆమె ఒక రాజకుమారులాగా మారింది. నేనటి వరకు ఎంతో అసహ్యంగా కనిపించే మనిషి ఇప్పుడు ఎంత అందంగా ఉందేంటి అని ఆశ్చర్యపోయే విధంగా ఆమె మారింది. ఆమె కొత్త రంగు, రూపం, అందం చూసి ఆమె ఎంతో సంతోషపడింది. ఆమె తన ఆనందాన్ని అద్దంలో చూసుకోవడంలోనే రోజులో అధిక సమయం కేటాయించేది. మీరు నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే ఈ మాయమైన పిల్లల వెనక మేరీ హస్తమే ఉంది. ఆమె 10 నుండి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలను తన మాయలతో ఆమె గుడిసెలోకి తప్పించేది. ఆ తర్వాత వారిపైన చేతబడి చేసి వారిని బలి ఇచ్చేది. ఇలా ఒకరోజు ఒక పాపను బలిస్తుండగా మేరీ వర్త్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. చివరికి ఊరిలోని మిస్టరీ వీడింది. మేరీ వర్త్ చేతబడులు చేస్తుందని, ఆమె స్వార్థం కోసం ఎంతోమంది పిల్లల జీవితాలు బలి తీసుకుందని అందరికీ తెలిసిపోయింది. కోపంతో ఉన్న గ్రామస్తులు ఆమెకు మరణశిక్ష వేయాలని నిర్ణయించి ఆమెకు బ్రతికుండగానే కాల్చడానికి కావలసిన చితిని ఆమె ఇంటి దగ్గరలోనే ఏర్పాటు చేశారు. సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఆమెను ఆ చితిపైన సజీవంగా తగలబెట్టారు. 13 నిమిషాల తర్వాత, అంటే 11 గంటల 13 నిమిషాలకి ఆమె ప్రాణం విడిచింది. గ్రామస్తులు ఆమెను సజీవంగా దహనం చేయడానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆమె తన అందమైన ముఖాన్ని చూసుకోవడానికి ఒక అద్దం ఇవ్వమని గ్రామస్తులను ఎంతగానో ప్రార్థించింది. అయినా సరే ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. మేరీకి చివరిగా కాల్ చేయడానికి ముందు ఆమె కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఆమె గ్రామ ప్రజలను ఇలా శపించింది: నాకు ఎంతో ఇష్టమైన నా అద్దం నుండి నన్ను మీరు దూరం చేస్తున్నారు కాబట్టి నా పగను తీర్చుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తా. మేరీ చనిపోయినప్పటికీ ఆమె పగ ఇంగ్లాండ్ ప్రజలను మాత్రం వదలలేదు. మేరీ చనిపోయిన కొన్నాళ్లకు ఊళ్ళోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె ఆడుకుంటున్న చిన్నపిల్లల వద్దకు వెళ్ళి నాతో ఒక ఆట ఆడతారా అని అడిగింది. ఒక చిన్న పిల్లాడి చేతిలో ఒక అద్దం పెట్టి ఆ అద్దంలో చూసుకుంటూ 3 సార్లు బ్లడీ మేరీ అని అనమంది. అలా అన్న వెంటనే ఆ పిల్లవాడు ఒక ముసలివాడిలాగా మారి సాయంత్రానికల్లా చనిపోయాడు. ఆ రోజు నుండి ఇంగ్లాండ్ మొత్తం బ్లడీ మేరీ ఆట ఆడిన వాళ్లకు ఏదైనా మిస్టీరియస్ లేదా చెడు అనుభవం ఎదురవుతుందని ప్రచారం జరిగింది. ఏమీ గార్నర్. ఈ కథ లండన్లో నివసించే ఏమీ గార్నర్ అనే ఒక అమ్మాయిది. ఒకరోజు రాత్రి ఏమీ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు ఆమె ఫ్రెండ్స్తో కలిసి వారింట్లోనే పార్టీ చేసుకున్నారు. ఏమీ ఆమె ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండగా బ్లడీ మేరీ టాపిక్ వచ్చింది. ఆమె ఫ్రెండ్స్లో ఒకరు మిగతా వారికి బ్లడీ మేరీ గురించి చెప్పారు. వాళ్ళు బ్లడీ మేరీ యొక్క ఖతర్నాక్ గేమ్ ఆడడానికి డెసిషన్ తీసుకున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారు ఆడే ఈ ఆట కారణంగా జరిగే పరిణామాల వల్ల వారు జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని. వారందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఏంటంటే వారందరూ ఒక్కొక్కరిగా బాత్రూంలోకి వెళ్ళి కొవ్వొత్తి వెలుగులో అద్దం ముందు నిల్చొని 3 సార్లు బ్లడీ మేరీ పేరును అనాలి. అలా అన్న తర్వాత వారి అనుభవాలను మిగతా వారితో షేర్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కరిగా బాత్రూంలోకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఏమీ టర్న్ వచ్చింది. ఆమె ఫ్రెండ్ డోర్ బయట నుంచుని వింటున్నాడు.
ఏమీ కూడా గేమ్లోని అన్ని రూల్స్ ఫాలో అయ్యి అద్దం ముందు నిల్చుని 3 సార్లు బ్లడీ మేరీ అని ఉచ్చరించింది. ఒక్కసారిగా బాత్రూంలో నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. 1 సెకండ్ లైట్స్ వెలిగి ఆరిపోయాయి. ఏమీ ఫ్రెండ్స్ ఎంత పిలిచినప్పటికీ ఆమె పలుకలేదు. దీంతో భయపడిన వాళ్ళు వెంటనే ఏమీ పేరెంట్స్కి ఫోన్ చేసి జరిగిన విషయం గురించి చెప్పారు. వారు వెంటనే కంగారుగా ఇంటికి వచ్చారు. బాత్రూమ్ డోర్ తెరిచి చూసిన అందరికీ కంగు తినే ఒక విషయం కనిపించింది. లోపల ఏమీ లేదు, కానీ వెలుగుతూ ఉన్న కొవ్వొత్తి మాత్రం అక్కడే పడింది. అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ బాత్రూమ్ లోపల కిటికీలు కానీ బయటకు వెళ్ళే వేరే మార్గాలు కానీ లేవు. మరి ఏమైంది? బ్లడీ మేరీ ఏమీని శాశ్వతంగా అద్దంలో బంధించిందా, లేదా ఏమీ గార్నర్ ఏదైనా పారానార్మల్ యాక్టివిటీకి వేటగా మారిందా? ఈ ప్రశ్న ఈ రోజుకి ఒక సమాధానం లేని ప్రశ్నగా లండన్ పోలీసుల ముందు ఉంది. ఆమె గురించి ఈ రోజుకి వెతుకుతూనే ఉన్నారు. వేల మంది ప్రజలు ఈ బ్లడీ మేరీ గేమ్ ఆడటం వల్ల వారి జీవితంలో జరిగిన దుర్ఘటనలు ఎన్నో చెప్పారు. అలాగే చాలామందిని దీనిని ఒక కల్పనగా కూడా భావిస్తారు. దీన్ని మూఢనమ్మకం అంటారు. కానీ ఈ బ్లడీ మేరీ వేటకు బలయ్యేవారు ఈ రోజుకి ఉన్నారు. ఈ వీడియో చూసే ప్రేక్షకులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, దయచేసి బ్లడీ మేరీ గేమ్ని ఎవరు ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.